అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. రైతుల కంట కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. వడగండ్ల వానతో జనగామ జిల్లాను అత్తలాకుతలమైంది. అకాల వర్షం వడగండ్ల ధాటికి జనగామ మండలం ఎల్లంల, సిద్దంకి, పెంబర్తి గ్రామాల్లో వరి, మొక్కజొన్న, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేల కొరిగిన వరి పంటలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. పంట పొలాల వద్ద నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పంట నష్టం వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జనగామ మండలంలో 6-7 గ్రామాలు సార్. ఎల్లెంల, సిద్దంకి, పెంబర్తి, పెద్దరామంచెర్ల, పసరమడ్ల, ఈ అన్ని గ్రామాలలో మొత్తము పంట అంటే కంప్లీట్ గా నిన్న ఒక అర్ధ గంట సేపు పడ్డది సార్. అర్ధ గంట సేపు మొత్తం వడగండ్ల వాన పడి 20 ఏళ్ళ తర్వాత పడ్డదంట. ఇవాళ మొత్తం కంప్లీట్ గా ఏం లేదు, దుష్టినట్టే మొత్తం కూడా. మొత్తం అందులో ఇది అవుపడుతుంది తప్ప అందులో ఏం లేదన్న. మొత్తం కూడా ఎవరో తాళ గింజలు ఉన్నాయి తప్ప మిగతా ఏం లేవు సార్. అదే చేసి కొద్దిగా నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, మీరు వాళ్ళతో ఇమీడియట్ గా కొద్దిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా డిఓ గారు, ఏడీఏ గారు ఉన్నారు, మిగతా వాళ్ళకు కూడా చెప్పించేసి కొద్దిగా ఇమీడియట్ గా, ఎందుకంటే మళ్ళా 2-3 రోజులు అయితే మళ్ళీ వాళ్ళు దాన్ని ఒక అది తేలికగా తీసుకుంటారు. ఈ రోజే అన్ని గ్రామాలలో కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అది కొద్దిగా తెప్పించుకుంటాడు చూడండి సార్. ఇప్పుడు ఎంత ఎకరానికి ఎంత ఇస్తున్నారు సార్? ఇది ఒకవేళ నష్టం ఉన్నట్లయితే ఈ 33% కాదు సార్, ఆల్మోస్ట్ 80-90% ఉన్నది సార్ మొత్తం కూడా. నిన్న రాత్రి సాయంత్రం సమయంలో దరిదాపుగా 20 సంవత్సరాల తర్వాత మొత్తం వడగల్ల వాన పడి పడడం కూడా అర్ధ గంట అంటే అర్ధ గంట మొత్తం రాళ్లే పడ్డట్టు. అసలు నీళ్ళు అసలు అవుపల్లే మొత్తం. ఈ ప్రాంతంలో ఇది ఎల్లెంల గ్రామం, జనగామ రూరల్ మండలంలో ఉన్నది. ఈ ఎల్లెంల గ్రామం, దీని చుట్టుపక్కల ఉండే సిద్దంకి, పెంబర్తి, పెద్దరామంచెర్ల, పసరమడ్ల, ఈ అన్ని గ్రామాల్లో ఇప్పటికే కొంత మనకు బొమ్మకూరు లెఫ్ట్ కెనాల్ నుంచి వెళ్ళి రైట్ కెనాల్ నుంచి వెళ్ళి కొన్ని నీళ్లు వస్తుంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అందువల్ల ఓ విధంగా నష్టం జరిగింది. కొంత పంట అనేది 20-30% ఎండిపోవడం జరిగింది, పశువులకు వదిలిపెట్టడం జరిగింది. ఒకవైపున ఆ నష్టం జరిగి ఉంటే ఏదైనా ఉన్న దాంట్లో ఇది వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే, చివరికి ఇవాళ పూర్తి నష్టం జరిగింది. పూర్తి నష్టం అంటే ఇవాళ మీరు చూసినట్లయితే ఒకవేళ గింజ అయిన దగ్గర మొత్తం కూడా, ఆ గింజ మొత్తం కూడా ఒక బరువుగా ఉన్న గింజ ఏది కూడా ఇలా నిలబడలేదు. మొత్తం కూడా ఈ వరి కంకు మీద అయిన గింజలు అయినట్టు మొత్తం కూడా ఇట్లా ఒక పరిచినట్టే మొత్తం కూడా పడ్డాయి. ఈ గ్రామాలకు సంబంధించిన కలెక్టర్ గారితో మాట్లాడినాం. వారు డిఏఓ గారితో, ఏడీఏ గారితో, ఏఈఓలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు కూడా రాత్రి మొత్తం కూడా వాళ్ళు కొద్దిగా రాత్రి చీకటైంది కాబట్టి వాళ్ళ పొద్దున్న నుంచి కూడా అందరు ఫీల్డ్లో ఉన్నారు. మన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారితో కూడా ఇదే ఫీల్డ్లో నుంచి వెళ్ళి మాట్లాడినాం. వారు కూడా చెప్పినారు ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం యొక్క వాళ్ళు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఎకరానికి 10,000 రూపాయలు ఇమ్మీడియట్ గా ఇవ్వడానికి ఎన్యూమరేట్ చేపిస్తామని చెప్పినారు. ఇవాళనే మొదలుపెట్టి ఎన్యూమరేషన్ ఇవాళ రేపట్లో మొత్తం కూడా ఈ యొక్క కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించే చర్యలు జరుగుతాయి. నేను కూడా ఎక్కడెక్కడ ఎవరైనా జరగనట్లయితే మీరు నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ముందుగా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. జరిగిన నష్టానికి ఖచ్చితంగా ఎంతో కొంత పరిహారం వచ్చే విధంగా మాత్రం ఎకరానికి 10,000 వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి, పంట వచ్చే టైంకి ఇవాళ మొత్తం నష్టం జరిగితే ఎంత బాధ ఉంటుందో అనేక మంది అలా అప్పులు తీసుకొచ్చి పంట వేసుకున్నారు.